హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును స్నిగ్ధ ప్రసన్నానన ఈక్షణుండు సురుచిరనాసుండు శుభ్రూయుగుండును సుకపోలతలుడు సుందరుండు హరి నీల సంశోభితాంగుండు తరుణుండు అరుణావలోకన ఓష్టాధరుండు కరుణా సముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్స లక్షణలక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి అసితమేఘ నిభశాము అవ్యయుండు హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడు అజుడు కమ్ర సౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు దుర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షిపత్రుని కడు వన్యమూలంబులను ఆదిమూలఘనుని అంచిత భూర్జత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరుండు తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపంబులయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయున కమలనాభు హరి పరమాత్మ కేశవ చరాచరభూత శరీరధారి వైపరగుద వీవు ఇట్టులుగా ప్రాణ నిరోధమిరుంగమెందు ముందిరముగతేవ దేవ జగదీశ్వర సర్వశరణ్యనీ పదాంబురుహములోలిమై శరణు పొందెదమార్తి హరించి కావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, పుట్టినటువంటి మానవుడికి రెండు రకాలైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే గతే జ్ఞానే విపరీతాంగతింగత అని చెప్పాడయ్యా కపిలుడు. అంటే గతే జ్ఞానే అంటే తనకి పూర్వం గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మ ఇచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆత్మజ్ఞాన స్వరూపం అంతా కూడా గతే వెళ్ళిపోతుంది బయటపడడంతోనే. సరే, ఆ జ్ఞానం పోయిన తర్వాత మరి ఏ జ్ఞానం? మరి పుట్టినటువంటి మనిషికి జ్ఞానం ఉంటుంది అంటున్నాం కదా. ఉంటుంది కాబట్టి వాడు అది చెట్టు అంటున్నాడు, పొట్టు అంటున్నాడు, మనిషి అంటున్నాడు, ఆకలి అంటున్నాడు, తిండి అంటున్నాడు, నిద్ర అంటున్నాడు. ఈ వీటి యొక్క జ్ఞానం అంతా తెలుస్తోంది కదా. ఆ జ్ఞానం అంతా కూడా విపరీతాంగతింగత, విపరీతమైనటువంటి జ్ఞానం అది. అంటే అది పరమాత్మ యొక్క జ్ఞానం కాదు, వస్తువుల మీద ఉండేటువంటి జ్ఞానం, మనుషుల మీద ఉండేటువంటి జ్ఞానం, పరిస్థితుల మీద ఉండేటువంటి జ్ఞానం, తన శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం అంతా విపరీత జ్ఞానం అంటారు దీన్ని. కానీ హృదయంలో ఉండేటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావంతో కూడుకున్నటువంటి ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్య దీప్తి, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానంగతే ఎప్పుడైతే అది పోతుందో, పోయేటప్పటికి పిల్లవాడు బయటకు వస్తూ రోరూయతి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉండేటువంటి ఆ తల్లికి పరచ్ఛందం న విదుషాహ,
ఆ అయ్యో నా ఈ జ్ఞానం పోయిందే, నేనేమిటి ఇలా అయిపోతున్నాను, నాదేదో నా శరీరమే అనుకుంటున్నాను, నన్ను నల్లులు చీమలు దోమలు కుడుతున్నాయి అనుకుంటున్నాను అనేటువంటి బాధతో వాడు బయటపడి ఏడుస్తూ ఉంటే, నా విదుష పౌష్యమాణ జనేన, తనని కన్నీ పాలిచ్చేటువంటి తన సొంత తల్లి కూడా నవిదుష, ఎరుగదు ఎందుకు వీడు ఇలా ఏడుస్తున్నాడు అనేటువంటి సంగతి తెలియక, ఏదో ఆకలేస్తోందేమో అదేమో ఇదేమో అనేటువంటి విధానంగా ఆ శిశువు ఉంటాడు. అంటే పోషించేటువంటి తల్లికి తెలియదు, అదేవిధంగా చుట్టూ ఉండేటువంటి జనాలకు కూడా అదేమీ తెలియదు. ఇప్పుడు అతని మీద అనభిప్రేతమాపన్న, అనభిప్రేతము అంటే తనకిష్టం కానటువంటిది ఏమిటి, తన గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మే నాలో ఉన్నాడు, నేను పరమాత్మ స్వరూపాన్నే అనేటువంటి జ్ఞానం కన్నా భిన్నమైనటువంటి జ్ఞానం తనకిష్టం లేదు. ఈ శరీరం నేను, ఈ కాళ్ళు నావి, ఈ రోగం నాది, ఏడుపు నాది, ఆకలి నాది అనేటువంటి పరిస్థితి, వాటిని రికగ్నైజ్ చేసేటువంటి జ్ఞానంతో పడి ఉన్నాడు. అది మాత్రం ఆ జీవుడికి అనభిప్రేతం, ఏ మాత్రము ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు మనకి తెలివితేటలు వచ్చాయి అనుకున్నటువంటి మనం అందరం ఏమనుకుంటామంటే ఇదంతా మనకి ఇష్టం అనుకుంటాం. అంటే ఏమిటన్నమాట, మన చుట్టూ కనిపించేటువంటి మనుషులు, వస్తువులు, మన మన ఇల్లు, మన ఒళ్ళు, మనం చదివినటువంటి చదువులు, ఇవన్నీ చాలా ఇష్టం అనుకుంటున్నాం. ఇవేమీ ఇష్టం కావు. ఇవి కాదు ఇష్టపడాల్సినటువంటిది, భగవంతుణ్ణి ఇష్టపడాలి అనేటువంటి ఆ అయిష్టమైనటువంటి వచ్చి మీద పడిపోయినప్పుడు పాపం ఆ గర్భంలో గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి శిశువు ఏమిటండి, మహాజ్ఞానవంతులు అనుకునేటువంటి శాస్త్రవేత్తలు అందరికీ కూడా ప్రఖ్యాఖ్యాతం అనీశ్వర, నాకు ఈ జ్ఞానం వద్దు, నాకు పరమాత్మ జ్ఞానం కావాలి అనేసేసి ఈ వస్తుగతమైనటువంటి జ్ఞానం, స్వార్థమైనటువంటి జ్ఞానాన్ని వద్దు నాకు అని తోసేసేటువంటి శక్తి లేనటువంటి అనీశ్వర వీడు అసమర్థుడైపోతాడు. కాబట్టి వాడు అసమర్థుడు ఈ జీవుడు అన్నాడు. అంటే ఇప్పుడు సమస్య మన శరీరం వచ్చిన తర్వాత మనం బయట పడుతూ ఉండేటువంటి సందర్భంలో మనకి తెలివితేటలు పెరుగుతూ ఉండేటప్పటికీ మనం చూస్తూ ఉండేటువంటి అసలు ఈ ప్రపంచం, ఈ మనుషులు, మనలో కలిగేటువంటి రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ కూడా మాయ, ఇవన్నీ కూడా జ్ఞానం కాదు అని అనుకోకుండా, ఇవేవి సమస్యలు కాదు అనుకోకుండా, ఇదే జీవితము అని చెప్పి మనం డెఫినేషన్ ఇచ్చేసేసుకుని, మన జీవితమే ఇది అనేటువంటి డెఫినేషన్ ఇచ్చేసేసుకుని మనం ఈ జీవితాన్ని ఈ విధంగా గడిపేస్తూ ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ తోసిపుచ్చేటువంటి సమర్థత వీడికి లేదు అన్నాడు. అన్న తరువాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 26వ శ్లోకంలో చెప్పాడయ్యా కపిల మహర్షి తల్లికి. శాయితో అశుచి పర్యంకే జంతు స్వేదజధూషితే నేషకండూయనే అంగానామాసనోత్థాన జ్యేష్ఠనే. ఇప్పుడు ఆ పిల్లవాడు బయటపడ్డాడు. పూర్వం ఏంటంటే బాగా చీకటిగా ఉండేటువంటి పురుటి గది అని చెప్పి, నులక మంచాలని చెప్పి, రకరకాలైనటువంటి చాలా అశుభ్రంగా చీకటిగా ఏ విధమైనటువంటి వెంటిలేషను అది లేకుండా అనేటువంటి దాంట్లో పూర్వం పెట్టేవారు కదా, పురిటిల్లని, అది మైలని, దాన్ని ముట్టుకోకూడదని, ఏ విధమైనటువంటి హైజీనిక్ కండిషన్లు లేనటువంటి పరిస్థితిలో అప్పుడు ఏం జరుగుతుందంటే స్వేదజదూషితే, స్వేద అంటే చెమటలో నుంచి పుట్టేటువంటివి ఏమిటంటే నల్లులు మొదలైనటువంటి చెమటలోంచి పుడుతూ ఉంటాయి. కొన్ని క్రిములు మానవుడి యొక్క శరీరంలో ఉండేటువంటి చెమటలో నుంచి పుడుతూ ఉంటాయి, అశుభ్రంలో నుంచి పుడుతూ ఉంటాయి. వీటిల్లోంచి పుట్టేటువంటివన్నీ కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ పిల్లవాడికి, ఆ పురిటి మంచం మీద ఉండేటువంటి వాడికి. అప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడున్నాడంటే అశుచ పర్యంకే, అశుచి అంటే అన్హైజనిక్ పరుపుల మీద, పక్కల మీద, ఆ దుప్పట్ల మీద, వాటి మీద శాయిత పరుండబెడతారు ఆ పిల్లవాడిని. పూర్వం చేసేవారు అనుకోండి, ఇప్పుడు అన్ని పరిస్థితులు మారాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ హైజనిక్ కండిషన్స్, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుని కరెక్ట్ అయినటువంటి కండిషన్స్లోనే ఇప్పుడు అందరూ కూడా చేస్తున్నారు. ఇది పూర్వం యొక్క సంగతి ఆ విధంగా ఉండేది మానవులకి అని చెప్పిన తర్వాత జంతువు అన్నాడు. అంటే ఇప్పుడు జంతువు అనేటువంటిది ఏమిటి అంటే ఒక్క మానవ శిశువే కాదు, ఆవులు కానీ, గేదెలు కానీ, పుల్లు కానీ, మరొకటి కానీ వాటికి హైజీనిక్ కండిషన్స్ ఉండవు కదా. అటువంటి వాటికి అక్కడ క్రిమికీటకాదులు
అంగానాం ఆ అవయవాల్ని కుడుతూ ఉండేటువంటి సందర్భం. అంటే ఇక్కడ మానవుడికి ఇప్పుడు మనకి తెలివితేటలు అవి వచ్చాయి కాబట్టి మనకి హైజీన్ అంటే ఏమిటో తెలుసు కాబట్టి వీఆర్ పెర్ఫెక్ట్ ఇన్ మేకింగ్ ది కిడ్ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇది. కానీ జంతువులు మాట అందుకనే జంతువు అన్నాడు. జీవుడు ఆ రకరకాలైనటువంటి జంతువులు, ఇప్పుడు క్రిమికీటకాలు ఉన్నాయనుకోండి, ఏదో కోళ్ళు ఉంటాయి, ఉంటాయి, మరొకటి ఉంటాయి, పేడ పురుగులు ఉంటాయి, రకరకాలైనటువంటి అవన్నీ కూడా అన్హైజీనిక్ కండిషన్లోనే ఉంటాయిగా. అలా ఉండేటువంటి వాటిని కుట్టి బాధించేటువంటి కూడా ఉంటాయిగా. కాబట్టి జంతువు మానవుడే కాక అందరికీ కూడా ఈ విధమైనటువంటి స్థితి ఉంటుందమ్మా. అలా ఉండేటప్పుడు కండూయనే ఆసన ఉత్థాన చేష్టనే న ఈశః కండూయనే న ఈశః. ఆ మామూలుగా పిల్లవాడు ఉన్నాడు అనుకో, వాడికి ఏ దొరద వేస్తుంది, ఏ దోమ చీమ ఏదో కుడుతుంది, తల్లి ఏదో పని మీద బయటకు వెళ్తుంది, వాడు హాయిగా బ్రహ్మాండంగా పడుకుని ఉంటాడు. ఇంతలో ఏదో చిన్న చీమ వచ్చి కుట్టింది అనుకో, కుట్టిన అక్కడ గోక్కోవాలి. కండూయనే అంటే గోక్కోవడం నందు నా ఈశః సమర్థుడు కూడా కాదు, కనీసం గోక్కోలేనటువంటి పరిస్థితిలో వాడు ఉంటాడు. అది వాడికి సమస్య. అదేవిధంగా మానవుడి పెరిగినటువంటి వాడికి సమస్య ఏమిటి అన్నాం అనుకోండి, మనం ఎందులోనూ సమర్థులం కాదు, ఏ పని చేయడంలోనూ మనం సమర్థులం కాదు, కానీ సమర్థత కలిగినటువంటి వాళ్ళము అనుకుంటాం. డ్రైనేజ్ క్లీన్ చేసుకోలేము, తర్వాత మన వీపు మనం రుద్దుకోలేము, మన కళ్ళను మనం చూసుకోలేము, తర్వాత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేము, రకరకాలైనటువంటి. అదేవిధంగా మన జుట్టుని తెల్లబరచకుండా ఉండేటువంటి శక్తి కూడా మనలో ఉండదు. ఆకలి మందగించేటువంటి వార్ధక్యాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితి కూడా మానవుడికి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా న ఈశః సమర్థుడు కాడు మానవుడు. అదేవిధంగా ఈ జంతువులన్నీ కూడా కండూయనే గోక్కుంట ఎందు కూడా సమర్థత లేదు. అదే పిల్లవాడు మంచం మీద పడుకున్నాడు అనుకోండి, వాడు ఆసన ఉత్థాన చేష్టనే. ఆసన అంటే వాడు పడుకున్నటువంటి ఆ శయనం నుంచి ఉత్థాన ఇలా లేచి కూర్చునేటువంటి చేష్ట, ఆ పని చేయడంలో కూడా న ఈశః సమర్థుడు కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఒరే సమర్థత లేనటువంటి స్థితి మానవ జన్మకున్నది. సర్వసమర్థుడైనటువంటి పరమాత్మని ధ్యానించినప్పుడే ఆయన యొక్క అనుగ్రహం వల్ల నీకు సమర్థత కలుగుతుంది తప్ప నేనేదో చాలా సమర్థుణ్ణి, ఐఆమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అనుకునేటువంటి పరిస్థితి లేదు. నీ వీపు నువ్వు గోక్కవయ్యా, ఏ ఇన్స్ట్రుమెంటు లేకుండా చాలు. నీ కళ్ళను నువ్వు చూసుకోవయ్యా, నీ ముక్కు నువ్వు చూసుకోవయ్యా, నీ గుండెని కాసి 5 నిమిషాలు ఆపగలవయ్యా, ఏమి నువ్వు చేయగలవు. కాబట్టి నీకు సమర్థత ఏం లేదు. నువ్వేమో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్స్ నువ్వు చేయగలవా? నువ్వు పెద్ద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్వి, ఐఏఎస్ ఆఫీసర్విను. కాబట్టి నాకు సమర్థత ఉందని ఏడుస్తావు ఎందుకు? మనకి ఏ దాంట్లోనూ కూడా సమర్థత లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో నా ఈశః సమర్థత కాదు అని మనం అన్వయించుకోవాలి. అన్వయించుకుని భగవంతుడు ఒకడే సర్వసమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పిన తర్వాత 27వ శ్లోకంలో తుదంత్యామత్వచం దంశాం మశకామత్కుణాదయః రుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా. అమ్మా, ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఒకటి మనం గ్రహించాలి. ఏమిటి అంటే, గర్భంలో ఉండగానే ఆయనకి విగత జ్ఞానం పోయింది. గర్భంలో ఉండి అదంతా చూసేసిన తర్వాత గర్భం నుంచి ఇంకా బయటపడేటువంటి సందర్భంలో విగత జ్ఞానం, వివేక జ్ఞానం పోయింది. వివేకం అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి జ్ఞానం పోయింది. అసత్యాన్ని చూసి సత్యం అనుకోవడం. అంటే దీనికి సింపుల్గా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, నీరు చూస్తున్నాం అనుకోండి, నీరు చూస్తూ ఉంటే మనకి నీరు ఏం చేస్తుంది, ఒక ద్రవం కింద, ఒక ఫ్లూయిడ్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఏదో నోట్లో వేసుకుంటే రుచిగా ఉంటుంది, లేకపోతే లేదు. ఇలా పోస్తేనేమో నేల ఇలా జరుగుతూ ఉంటుంది, దానికి ఏదో విస్కాసిటీ ఉంటుంది, సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, గాడిద గుడ్డు ఉంటుంది, ఘోషణం ఉంటుంది అనుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా జ్ఞానమే తెలుస్తోందిగా. కానీ విగత జ్ఞానం ఎక్కడ పోయింది అంటే, మనకి అందులో H2 2 హైడ్రోజన్ యాటములు, ఒక ఆక్సిజన్ యాటము యొక్క కలయిక, ఆ అణువులు నీకు కనిపించటం లేదు. అసలైనటువంటిది ఏమిటి? 2 హైడ్రోజన్ యాటములు, ఒక ఆక్సిజన్ యాటము, అది కనిపించడం లేదు నీకు.
అవి కలయిక వల్ల వేరొక పదార్థం కింద అది భాషిస్తూ ఉంది, అది ఆ విధంగా కనిపిస్తూ ఉంది. అంటే నీటి కింద కనిపిస్తూ ఉంది. కానీ నువ్వు చూడవలసినటువంటి సత్యం ఏమిటంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ యాటము కలిగి ఉండడం. ఏమండి అవి మేము చూసామండి, ఏదో స్పెక్ట్రమ్ చూసామండి గాడిద గుడ్. అందులో హైడ్రోజన్ యాటమ్ని చూసేటప్పటికి నీకు ఎలా కనిపిస్తుంది? హైడ్రోజన్ యాటమ్ కింద కనిపించదు, ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాన్ కింద కనిపిస్తూ ఉంటుంది. అదే ఆక్సిజన్లో ఏదో ఇన్ని ఎలక్ట్రాన్లు ఇన్ని ప్రోటాన్ల కింద కనిపిస్తుంది. అప్పుడు నీకు అది ఆక్సిజన్ అంటావా, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లతో కూడుకున్నటువంటి స్థితి అంటావా? అందువల్ల జ్ఞానం అంటే ఏమిటంటే అసలైనటువంటి దాన్ని చూడక అసలైనటువంటి దానిలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల వచ్చినటువంటి అసత్ లేనటువంటి దాన్ని చూసి అది నిజం అనుకునేటువంటిది ఉందే, అలా అనుకోవడమే అజ్ఞానము అంటే. ఇప్పుడు అటువంటి అసలైనటువంటి స్థితిని చూడగలిగినటువంటి జ్ఞానం విగతం. ఆ ఏడో ఉన్నప్పుడే ఆ నెమ్మది నష్టస్మృతి, ఆ జ్ఞానం పోయేటప్పటికి రోదంతం ఏడుస్తూ ఉంటాడు. అమ్మా, జ్ఞానం పోయినందుకు ఏడుస్తూ ఉండాలి. మనం ఏమనుకున్నామంటే మాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పి గొప్పలు పడిపోతూ ఉంటాం. అయ్యో మాకు అసలైనటువంటి పరమాత్మ జ్ఞానం లేదని ఏడవాలి. ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుడు సత్యము, అటువంటి భగవంతుడు నాకు కావాలి అని ఏడవాలి. దీనికే శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానంద స్వామి వచ్చినప్పుడు, స్వామి నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగాడు. నేను చూశాను అన్నాడు పరమహంస. అనేటప్పుడు మరి నాకెందుకు కనిపించటం లేదు అని వివేకానంద స్వామిని నిలదీస్తే, నువ్వు భగవంతుడి కోసం ఏడిచేవా అని అడిగాడు. నువ్వు భగవంతుడి కోసం ఏడిచేవా? నేను ఎలా ఏడిచానో తెలుసా? నా ముక్కుని, నా శరీరాన్ని కింద ఆ బండరాళ్ల మీద, అమ్మా నువ్వు నాకు కనిపించు నువ్వు కనిపించే వరకు నేను ఇలా ఏడుస్తూనే ఉంటాను అని చెప్పి అలా దొల్లుకుంటూ శరీరం అంతా కూడా రక్తం కారిపోయేటట్టు, శరీరం అంతా చెదిరిపోయేటట్టు నువ్వు కనిపించవా అని నేను ఏడిచాను. అలా ఏడవాలి. ఇప్పుడు ఏడిచినటువంటిది ఎవరి గురించి ఏడ్చారండి పరమహంస? పరమాత్మ కోసం ఏడిచాడు, పరబ్రహ్మ స్వరూపం కోసం ఏడిచాడు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం కావాలి అని ఏడవాలి. అందువల్ల విగత జ్ఞానం రుదంతం అని అన్నాడు ఒక్కనే. కాబట్టి రుదంతం విగత జ్ఞానం, అందువల్ల నాకు ఆ పరమాత్మ యొక్క జ్ఞానం పోయింది అని ఏడుస్తూ ఉంటాడమ్మా. తరువాత ఇక దానికోసం ఒక ఏడుపు. ఇక రెండో ఏడుపు ఏమిటి అంటే, తర్వాత అమత్వచం, ఆ పిల్లవాడి యొక్క శరీరం, అది ఆవు శరీరం కానీ ఏ శరీరం అయినా సరే పుట్టినటువంటిది అమత్వచం అంటే చాలా కోమలంగా ఉంటుందిగా. ఆ చర్మం అంతా కూడా, పిల్లవాడి చర్మం చూసామనుకోండి ఎంత కోమలంగా, ముట్టుకుంటే మచ్చబడిపోతుందా అనేటువంటి విధంగా ఉంటుంది కదా. అటువంటి ఆ శిశువుని దంశాహ మశకాహ మత్కుణ ఆదయ, దంశాహ అంటే ఈగలు, మశకాహ దోమలు, మత్కుణ ఆదయ నల్లులు మొదలైనటువంటివి, కృమయ ఆ క్రిములు, కృమికం యథ ఈ పిల్లవాడిని చూసి ఇదేదో క్రిమి, ఇదేదో జంతువు అనుకుని ఈ ఈగలు దోమలు నల్లు లాంటివన్నీ ఆ పిల్లవాడిని కుడుతూ ఉంటే తుదంతి అంటే కుడుతూ ఉంటాయి. దేన్ని? అమత్వచం, కోమలమైనటువంటి ఆ శరీరాన్ని కుడుతూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అది ఒక ఆస్పెక్ట్. విగత జ్ఞానం పోయింది అనేటువంటి భావంతో రుదంతం ఏడుస్తూ ఉంటాడు. అంటే ఏడుపు రెండు విధాలు. ఇప్పుడు మనం ఏడుస్తున్నటువంటి ఏడుపులు ఏమిటి అంటే, నాకు భగవంతుడి యొక్క జ్ఞానం లేదు, భగవంతుడు నాకు కనిపించటం లేదు, భగవంతుడి యొక్క అనుభవం నాకు లేదు అనేటువంటి ఏడుపు టోటల్గా పోయింది మనకు. అసలు అదేం కాదు, అదంతా అబద్ధం అనేటువంటి వచ్చేసేసి 4 కొబ్బరికాయలు, 5 ప్రదక్షిణలు, 3 ఫోటోలు, 4 గుళ్ళు, కబుర్లు, కాకరకాయలు చెప్పేసుకుంటే అదేదో భగవంతుడి జ్ఞానం అనుకుంటున్నారు. అదేం కాదు. ఇక మళ్ళీ రెండో ఏడుపు ఏమిటంటే, నాకు చీరలు లేవు, నాకు నగలు లేవు, నాకు ఆస్తులు లేవు, నాకు కారులు లేవు, నాకు అనారోగ్యాలు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, నన్నేమో ఎవరూ చూడటం లేదు. ఈ ఏడుపులు, నేనేమో వ్యాపారంలో ఇంత సాధించలేకపోతున్నాను అనేటువంటి భౌతికమైనటువంటి ఏడుపులు మాత్రమే. అందుకనే ఏడుస్తూ ఉంటాం కానీ భగవంతుడికి అనిపించటం లేదు, భగవంతుడి జ్ఞానం చేయటం లేదు, భగవంతుని హృదయంలో నింపుకొని ఆ పాదాన్ని స్మరించుకునేటువంటి ఆ స్థితి ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు ఎందుకు రావటం లేదు
అయ్యో చెప్పారు భాగవతంలో, మనసులో నుంచి హృదయంలో పాదపద్మాలని పెట్టుకుని దానిని నిరంతరం ధ్యానించాలి, నామస్మరణ చెయ్యాలి. ఇవి చేయలేకపోతున్నానంటే ఈ మాత్రం చిన్న పని కూడా చెయ్యలేనటువంటి అసమర్థుణ్ణి అని ఏడవాలి తప్ప, మిగతా ఏడుపులు ఏడుస్తాం, ఈ ఏడుపే ఆడము. సరే, ఇదైన తర్వాత అమ్మ ఇంకా ఏం జరుగుతుందంటే, ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవచ అలబ్ధాభీప్సితో జ్ఞానాదిద్ధం అన్యుశ్చుచార్పిత. అమ్మ, ఇది ఏవం, ఈ విధంగా శైశవం, ఈ చిన్నప్పుడు శిశువస్థలో ఈ దోమలు చేమలు ఇవి కుడుతూ ఉండడం, ఆ విగత జ్ఞానం పోయింది అనేటువంటి బాధతో ఏడుస్తూ ఉంటాడు. పౌగండం, తర్వాత ఈ ఏడుపు ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే, శిశువు ఆ చిన్న అవస్థలో ఆ విధంగా ఉంటుంది. పౌగండం కుమారావస్థ అంటే ఏమిటి, చిన్నప్పుడు దాటిన తర్వాత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పౌగండావస్థ, కుమారం. వాడు పాపం తెలిసి తెలియనటువంటి జ్ఞానం ఉంటుంది, ఆటల మీదే శ్రద్ధ ఉంటుంది. అటువంటి అప్పుడు కూడా దుఃఖం ఏవచ, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాడు చిన్నప్పుడు దేములు చేములు అవి కుడుతూ ఉంటాడు, ఆకలి వేసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, చిరాకు పెట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, జ్ఞానం పోయిందని ఏడుస్తాడు. తర్వాత ఇంక జ్ఞానం పోయింది అనేటువంటి ఏడుపు మానేసిన తర్వాత వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడు ఆడుకోవాలి, మట్టితో తీసుకోవాలి, ఫ్రెండ్స్ చేయాలి, స్నానం చేయనంటాడు, స్కూల్కి వెళ్ళనంటాడు, చదువుకోనంటాడు, ఆకలి నాకేమో అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటాడు. దుఃఖం ఏవచ, దుఃఖాన్ని కూడా ఆ 2 అవస్థల్లో కూడా భోక్త్వా అనుభవిస్తూ ఉంటాడు. అదే కాకుండా అలబ్ధ అభీప్సిత, అజ్ఞానాత్, అలబ్ధ అభీప్సిత, అభీష్టము అంటే కోరిక. వీడు కుర్రాడు ఏమంటుంటాడంటే, నాకేమో క్రికెట్ బ్యాట్ కావాలి, నాకేదో సైకిల్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి, ఏదో కూల్ డ్రింకులు కావాలి, ఐస్ క్రీములు కావాలి అంటాడు. అనేటప్పటికీ ఆ తల్లిలో తండ్రో అవన్నీ తింటే లావెక్కిపోతావు, ఇదైపోతావు అదైపోతాయి అని చెప్పేసేసి వాడి ఏ చిన్న కోరిక కోరినా కూడా అలబ్ధ, ఆ కోరిక తల్లిదండ్రులు తీర్చరు, బికాజ్ ఆఫ్ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అయిపోవడం మూలంగా. తర్వాత ఏదో ఆడుకోవడానికి వెళ్ళనివ్వకుండా వాడినేమో ఏదో 8 అయిపోవాలని చెప్పి వాడు 8వ ఏడు రాగానే వాడు I8 అంట. వీడికి తండ్రికి తల్లికి I8 అంటే ఏమిటో తెలియదు, సైన్సెస్ అంటే ఏమిటో తెలియదు. ఈ వెర్రిమధవులేమో అందులో ఏదో ఉంది అనుకుని వీడిని పిల్లవాడిని బలవంతం పెట్టేస్తుంటాడు. వాడి యొక్క అభీష్టాన్ని తీర్చకుండా వాడు ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్స్లో వాడు ఉంటూ ఉంటాడు. అలబ్ధ అభీప్సిత. అప్పుడు వాడి అభీష్టం తీరదు. తరువాత ఈ తీరకపోవడం వల్ల అజ్ఞానాత్ యుద్ధమన్యు, ఎప్పుడైతే వాడి కోరికలు తీరవో, ఎప్పుడైతే వాడు అనుకున్నటువంటివి వారికి లభించవో, అప్పుడు అజ్ఞానం వల్ల అజ్ఞానాత్ యుద్ధమన్యు, కోపం వచ్చేస్తుంది, ప్రజ్వరిల్లినటువంటి కోపం అయిపోతుంది. యుద్ధమన్యు, మన్యు అంటే కోపం, యుద్ధ అంటే చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. కోరిక తీర అంటే తెక్కు వచ్చేస్తుంది కదా పిల్లలకి. వాడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి, పాపం ఆవిడ ఆకలితో స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తండ్రి ఎక్కడికో ఊరి మీద పడిపోయారు అనుకోండి, సొల్లు కబుర్లు కొట్టుకోవడానికి. పాపం వాడు ఇంటికి వచ్చేటప్పటికి లేకపోయేటప్పటికి ఆకలిస్తుంది, ఆకలి కానీ వాడి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కోపం అనేటువంటిది అజ్ఞానం వల్ల వస్తుంది. ఇక్కడ అజ్ఞానం అంటే 2, ఒకటి ఏమిటి అంటే, అయ్యో ఆకలి, తల్లి తండ్రి ఇంట్లో లేరు, వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఆకలి వల్ల వాడు ఏడుస్తూ ఉంటాడు, తిక్కు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఇది మామూలుగా. కానీ అసలైనటువంటి అజ్ఞానం ఏమిటంటే, భగవంతుడు నేను చూడలేకపోతున్నాను అనేటువంటి ఆ అజ్ఞానం కూడా అంతర్గతంగా కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కోపం వస్తుంది అంటే 2, ఒకటి మన కోరికలు 99% మన కోరికలు తీరకపోయేటప్పుడు కోపాలు వస్తాయి. కానీ అందులో ఇంకో 1% మిగిలింది కదా, ఆ 1% ఏమిటంటే నాకు భగవంతుడు కనిపించటం లేదు అనేటువంటి ఒక తిక్క కూడా మన మానవుల్లో ఉంటుంది. అది మాత్రం అట్టే పెట్టాడు. దానిని మనం చూపించాలి, దాన్ని తీసుకురావాలి. అలాగా కోపంతో శుచ అర్పిత, శుచ ఆ శోకం అంతా కూడా ఈ పౌగండం అంటే కుమారావస్థలోను శిశురావస్థలోనూ ఉంటుందమ్మా. ఈ కోరికలు తీరకపోవడం అనేటువంటిదన్నీ కూడా శిశువులు అంటే ఆ పుట్టినప్పటి నుంచి ఈ పౌగండ కుమారావస్థ వచ్చేంత వరకు ఉంటుంది. ఆ తరువాత వాడికి అమ్మా సహదేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీశ్వంతాయ చాత్మనః.
ఇప్పుడు ఈ జీవుడికి ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసింది. వీడికి ఏమిటంటే కామం, కోరికలు బయలుదేరిపోతాయి, అంతే కదా. ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆ జీవుణ్ణి భాగవతం ఏం డిఫైన్ చేసిందంటే కామకుడగు జీవుడు. ఆ లోపల ఉండేటువంటి జీవుడు ఈ ఇంద్రియాల ద్వారా దేహం తనది అనుకోవడం అనేటువంటి దాంట్లోంచి మొట్టమొదట పుట్టినటువంటి ఏమిటంటే కోరికలు పుట్టేశాయి. ఆ కోరికలుతో పాటు దేహేన సహా దేహం పెరుగుతున్న కొద్దీ వర్ధమానేన వర్ధమానేన దానితో పాటే పెరుగుతూ ఉంటుంది అభిమానము. అంటే నేను దేహం, నాకు కోరికలు, నా ఆలోచనలు, నా వ్యక్తిత్వం, నా ఇండివిజువాలిటీ, నా గొప్పతనం అనేటువంటి దేహంతో పాటు ఇవి కూడా అలాగా పెరిగిపోతూ ఉంటాయమ్మా ఈ కాముకుడైనటువంటి వాడికి ఇలాగ పెరిగిపోతూ ఉండేటప్పటికీ కోరికలు తీరకపోయడం మన్యునా వెంటనే కోపంలో దిగిపోతుంది. అప్పుడు ఆత్మనహంతాయ, ఎప్పుడైతే ఆ కోపం ప్రజ్వరిల్లుతుందో అప్పుడు ఆత్మనహంతాయ తన ఆత్మస్వరూపం అంతమైపోతుంది. తరువాత అదే కాకుండా కామిషు విగ్రహం కరోతి, ఈ కోరికలు ఇంకొక కాముకులైనటువంటి స్త్రీల మీద వాటి మీద పడిపోతూ ఉంటుంది అన్నాడు. అన్నాడు రేపటికి దీనికి సంబంధించినటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో